హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలు చాలా రోజులు అయిపోయింది సరిగ్గా వీడియోసే చేయట్లేదు. నేను ఎందుకో చాలా డిస్కరేజింగ్ అనిపిస్తుంది నాకు. అస్సలు వీడియోస్ చేయబుద్ధి కావట్లేదు కొన్ని విషయాల వల్ల. చాలా కష్టపడాలి అని అర్థమైంది యూట్యూబ్ కోసం. ఎవరెన్నన్నా పట్టించుకోకూడదు అనుకుంటున్నాం కానీ అదే అవుతుంది. కొంచెం టైం పట్టిద్ది నాకు. నేను కొత్త కదా యూట్యూబ్కి, అన్ని అలవాటు అవ్వాలంటే. ఇది మండే వ్లాగ్ అనమాట. మండే ఈవినింగ్ అలా వెళ్ళామన్నమాట తాజ్మహల్ లోపలికి. ఇంకా ఇక్కడే కదా ఉండేది. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఒకసారి, ఎప్పుడైనా సెంట్రల్ ట్యాంక్ మీద డ్యూటీ ఉన్నప్పుడు, ఇంకా తొందరగా డ్యూటీ అయిపోతుంది అన్నప్పుడు వెళ్తాము. నిన్న 6:30కి అలా అయిపోయింది అనమాట. మనం తీయించుకోవచ్చు అని చెప్పి, టైం స్పెండ్ చేయొచ్చు అని వెళ్తా ఉంటాము. అలా ఆ రోజు కూడా అక్కడ డ్యూటీ ఉందని చెప్పేసి వెళ్ళాము ఈవినింగ్. చాలా బాగుంది వెదర్ కూడా ఆ టైంలో. ఇంకా అలా చల్లగా ఉంది. అలా వెళ్ళాను కదా అని కొంచెం అలా లైట్గా వీడియో చేశాను అనమాట. ఎప్పుడైనా మంచిగా ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు. ఆ తాజ్మహల్కి ఎన్నిసార్లు వెళ్తున్నాను కానీ వీడియో చేయట్లేదు. ఇక్కడ చూసారా, అసలు పిల్లి మాత్రం అస్సలు లేవట్లేదు. ఎంత లేపినా సరే అది ఉందా పోయిందా అనుకున్నాను నేను. తర్వాత లేచింది, అది నిద్రపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం చాలా దూరం నుంచి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. బాగుంది కదా క్లైమేట్ అని చెప్పి. కానీ మా కన్నయ్య చుక్కలు చూపించాడు నాకు, ఎత్తుకొనే ఉండాలంట, నడవడంట. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం వీడియో చేయలేదు. వెళ్ళిన తర్వాత ఇంకా తీసాను అలాగా. లోపలికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది క్లైమేట్. ఎవరైనా మండే రోజు రాండి తాజ్మహల్ రావాలనుకుంటే. ఎందుకంటే ఇలా ఉంటుంది అనమాట, ఖాళీ ఉంటుంది. అసలు ఎక్కువ జనాలే ఉండరు. మధ్యాహ్నం టైంలో అయితే అసలు ఖాళీగా ఉంటుంది. మనము ఎవరైనా ఫోటోషూట్స్ కానీ ఏమైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళు మండే ప్లాన్ చేసుకోండి. చాలా తక్కువ మంది జనాలు ఉంటారు అనమాట. వీక్ డేస్లో తక్కువే ఉంటారు, మండే ఇంకా చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు అంటే ఇది క్లోజింగ్ టైం కాబట్టి ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ నార్మల్గా మధ్యాహ్నం ఆ టైంలో అసలు డే మొత్తం ఖాళీ ఉంటుంది అనమాట. తాజ్మహల్ చాలా బాగుంటుంది. మనకి ఫ్రీగా మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. నార్మల్గా అయితే ఫుల్ జనాలు ఉంటారు. ఇక్కడ నుంచోడానికి కూడా మనకి ఖాళీ ఉండదు అనమాట, అంత జనాలు ఉంటారు అనమాట. అస్సలు ఫొటోస్ దిగడానికి కూడా ఒకరు దిగుతుంటే ఒకరు అడ్డాలు వచ్చేయడం అలా జరుగుతూ ఉంటుంది. అసలు మండే అయితే పర్ఫెక్ట్. అసలు ఏదైనా ఫొటోస్ దిగాలన్నా, ప్రశాంతంగా మనం వెళ్ళి చూసి రావాలన్నా అంత బాగుంటుంది. మండే నాకు నచ్చిద్ది అనమాట. అందుకే వెళ్ళాను నేను ఆ రోజు. ఇంకా వీడియో చేస్తుంటే కన్నయ్య అయితే ఒక దగ్గర ఉండడు, వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈ ఉడత భలే నాకు నచ్చింది. నేను మాట్లాడుతుంటే అక్కడే ఉండి వింటుంది. అందుకే నేను తీసాను వీడియో. కొంచెం ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. భలే అనిపిస్తుంది నాకు, ఉడతల్ని చూస్తే నచ్చుతాయి. ఇంకా అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది తాజ్మహల్లో, కొంచెం అందుకే అలా ఉంది. ఇక్కడ ఏదో ఒకటి వర్క్ జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు రిపేర్స్ చేస్తూనే ఉంటారు. చాలామంది వస్తూ పోతూ ఉంటారు కదా. వర్క్ ఈసారి మాత్రం కొంచెం వర్క్ జరుగుతుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అలా వెళ్ళినప్పుడు. ఎవరు లేకుండా ఖాళీ ఉన్నప్పుడు వెళ్తే తాజ్మహల్కి చాలా బాగుంటుంది. అక్కడ పీస్ఫుల్గా చూడడానికి ఆ ఆర్ట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అనిపిస్తుంది నాకు. చూసారా ఎంత బాగుందో, ఖాళీగా ఉంది. నార్మల్గా అయితే మనం ఇక్కడ నుంచొని కూడా నుంచోలేము అనమాట. నేను ఎక్కడైతే నుంచున్నాను అలా ఉంటుంది క్రౌడ్ వీకెండ్లో. అసలు చూసారా ఇప్పుడు ఎంత బాగుందో ఈవినింగ్ టైం. అలా నది దగ్గర కూడా నుంచొని చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. చాలా బాగుంది. ఇలా మండే రోజు మీరు ప్లాన్ చేసుకోండి, ఇలా ఉంటుంది. క్లియర్గా ఉంటుంది అనమాట, చూడడానికి ఈజీగా ఉంటుంది. అలా రండి. ఇంకా నేనైతే అలా ఇలా వీడియోస్ చేస్తూ ట్రై చేస్తున్నా కన్నయ్యతో వీడియోస్ చేద్దామని. కన్నయ్య ఏమో రాడు, పారిపోతున్నాడు. వాళ్ళ నాన్న కావాలంట. ఆయన డ్యూటీలో ఉన్నారనమాట. డ్యూటీలో నుంచే కొంచెం బ్రేక్ ఇచ్చారు మేము వచ్చామని చెప్పి. ఇంకా మళ్ళీ డ్యూటీ అది వాళ్ళందరినీ పంపించేయాలన్నమాట. ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసేయాలి. డ్యూటీలోనే ఉన్నారు ఇంకా. అందుకనే ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు డ్యూటీకి. నేనేమో ఆగట్లేదు అస్సలు. ఆయన అలా డ్యూటీకి వెళ్ళారు. మేము ఇంకా అక్కడ నది దగ్గర కొంతసేపు ఉండేసి ఇంకా బయటకు వెళ్ళిపోయాము. కాసేపు బయట వెయిట్ చేశాక ఇంకా మా ఆయన వచ్చారు. ఆయన బ్రీఫింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని రావాలన్నమాట డ్యూటీ అయిపోయిన తర్వాత. ఇంకా అలా 6:30కి అలా 7కి అలా వస్తే లేట్ అయిందనమాట. 6:30, 7 కాదు, 8 o'clock అలా వస్తే టిఫిన్కి వెళ్ళిపోయాం. టిఫిన్ చేసాం, ఇంకా లేట్ అయిపోయింది కదా అని. అక్కడ దోశ చాలా బాగుంటుంది. ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్ళాం. ఇక్కడ రాజేంద్ర టిఫిన్ షాప్ అనమాట. అక్కడ సూపర్ ఉంటుంది టిఫిన్, మన సౌత్ ఇండియన్ స్టైల్. మీరు ఎవరైనా తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తే అందులో గూగుల్లో సెర్చ్ చేయండి, రాజేంద్ర హోటల్ అనమాట. టిఫిన్స్ అక్కడే బాగుంటాయి.
ఇంకా నైట్ అక్కడ టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాము. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా షార్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు. మళ్ళీ మా బావకి దోశ బాగా నచ్చింది, కన్నయ్యకి చాలా బాగున్నాయి. ఈవినింగ్ అయితే బయటికి ఇలా వెళ్తాము, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఈవినింగ్ టైంలో ఎప్పుడు ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇట్లా ఫొటోస్ తీసుకున్నాం కొన్ని, వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు. చాలా బాగా అనిపించింది నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.